రీసెంట్ మార్కెట్ ఫాల్ అనే కాదు, ఫ్యూచర్ లో ఎప్పుడు మార్కెట్ భారీగా ఫాల్ అవుతున్నా ఈ స్టాక్స్ ఎంత పడ్డాయి, బాగా పడితే ఇప్పుడు కొనుక్కుందామని వెళ్లే ఫస్ట్ సెక్టార్ హాస్పిటల్ సెక్టార్. ఎందుకంటే బయట యుద్ధం జరిగినా, ఏ కారణంగా ఎంత ఇంపాక్ట్ ఉన్నా, ఈవెన్ రెసిషన్ వచ్చినా సరే హెల్త్ బాగాలేకపోతే వెళ్లాల్సింది హాస్పిటల్స్ కే. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పోలిస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ బెటర్ అనే విషయంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళు చెప్పినంత బిల్ రూపాయి కూడా బేరం ఆడకుండా పేదవాడి దగ్గర నుంచి రిచ్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరు ఆ బిల్ ని కట్టే బయటకు వస్తారు. ఈవెన్ యాజ్ ఎ మనిషిగా మనం ఒక లగ్జరీ ట్రిప్ నో, కార్ నో, ఇల్లునో దేనైనా పోస్ట్ పోన్ చేస్తాం, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకునే విషయంలో సాధ్యమైనంత వరకు ఎవరు నెగ్లెక్ట్ చేయరు. డబ్బు కొంచెం ఎక్కువైనా పర్లేదు, మంచి ట్రీట్మెంట్ లభిస్తే చాలని చాలా మంది ఆలోచిస్తుంటారా? అదే ఈ హాస్పిటల్ కంపెనీలకి వేల కోట్లలో లాభాలను తెచ్చిపెడుతుంది. అపోలో హాస్పిటల్స్ 2018లో వాళ్ళకు వచ్చిన లాభం 117 కోట్లు. ఇప్పుడు ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1800 కోట్లు. అలాగే మిగిలిన హాస్పిటల్స్ కూడా 2016-17లో ఎన్ని వందల కోట్లు ప్రాఫిట్ వచ్చేవి, ఇప్పుడు ఎన్ని వేల కోట్ల ప్రాఫిట్స్ అవి పెరిగాయన్నది కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. అండ్ లాస్ట్ 2-3 సంవత్సరాల్లో చాలా హాస్పిటల్ స్టాక్స్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. అవన్నీ కలుపుకుంటే సుమారుగా 40కి పైగా స్టాక్ మార్కెట్ లో హాస్పిటల్ స్టాక్స్ ఉన్నాయి. అందులో నేను మంచి అనుకుంటున్న 15 హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ ఉన్న ఫుల్ ఫండమెంటల్ అనాలిసిస్, ఇంక్లూడింగ్ దానికి ముందు ఈ హాస్పిటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి, మిగతా స్టాక్స్ లా ఎందుకు హాస్పిటల్ స్టాక్స్ అనాలిసిస్ చేయకూడదు, ఈ హాస్పిటల్ స్టాక్స్ అనాలిసిస్ చేయాలంటే, కొనుక్కోవాలంటే దానికి ముందు మీరు చూడాల్సిన పారామీటర్స్ నార్మల్ గా చూసేవి కాదు. ప్రైస్ టు ఎర్నింగ్స్ కానీ, మార్జిన్స్ కానీ, ఇన్ఫాక్ట్ ఆర్ఓసి ను కూడా మీరు చూడకూడదు. ఆర్ఓఈ, ఆర్ఓసి ఇలాంటి మెట్రిక్స్ అన్ని ఎందుకు హాస్పిటల్ స్టాక్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి, దీని ఏ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి, ఏ టు జెడ్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా, హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ని కూడా ఈ సెక్టార్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటాం. మీకు అనిపించవచ్చు లాస్ట్ 5 సంవత్సరాల్లో భారీగా స్టాకులు పెరిగిపోయి, ఇప్పుడు మాట్లాడుకొని ఏంటి లాజిక్ అని. ఏంటి లాజిక్ అనేది మీకు గ్రోత్ డ్రైవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అండ్ సెక్టార్ అనాలిసిస్ కొంత టైం బ్యాక్ మనం చేసేవాళ్ళం, చాలా గ్యాప్ వచ్చింది, బట్ ఇక్కడ నుంచి కొంత రెగ్యులర్ గా చేయాలనుకుంటున్నాను. ఇదే సెక్టార్ రిలేటెడ్ గా ఇంకొక వీడియో వస్తుంది. దాని తర్వాత మీరేం సెక్టార్ ని కావాలనుకుంటున్నారో, అందులో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ ని కూడా చూడాలనుకుంటున్నారో వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆల్రెడీ 2 సెక్టార్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఇది కాకుండా తర్వాత వాటిల్ని కూడా ఛానల్లో రెగ్యులర్ గా తీసుకొస్తాను. అనేక వీడియోలోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒకవేళ వీడియో చూస్తున్న పాయింట్ లో ఎఫర్ట్స్ బాగున్నాయి, ఒక లైక్ చేస్తే ఇటువంటి సెక్టార్ అనాలిసిస్ ఇంకొన్ని వీళ్ళు మన ముందుకు తీసుకొస్తారని ఎంకరేజ్ చేయాలనుకుంటే వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఆల్సో ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే హాస్పిటల్స్ రిలేటెడ్ ఉన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంతో పాటు ఏ హాస్పిటల్స్ ఎలా వర్క్ అవుతుంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అండ్ ఎక్కడున్న హాస్పిటల్స్ కి ఎక్కువ డబ్బులు వస్తుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్డ్ పిక్చర్ హాస్పిటల్ స్పేస్ రిలేటెడ్ గా మన వాళ్ళకి ఇంకెవరికైనా తెలిసినా మంచిదని మీరు అనుకున్న వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎంటైర్ సెక్టార్ అనాలిసిస్ అంతా మనం స్టెప్ బై స్టెప్ స్లోగా టోటల్ గా తెలుసుకుంటూ వెళ్దాం. సో దట్ ఏ పాయింట్ లో ఎటువంటి అప్డేట్ ఆ కంపెనీస్ దగ్గర నుంచి వస్తున్నా మీరు 1% కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొంచెం ఓపికతో, పేషెన్స్ తో, వితౌట్ హ్యావింగ్ బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సెక్టార్ అనాలిసిస్ ని చూస్తూ రండి. దెన్ మీకు అర్థమవుతుంది దీని వెనక నేనెంత ఎఫర్ట్స్ పెట్టుంటాను. అండ్ బై ఎండ్ ఆఫ్ దిస్ సెక్టార్ అనాలిసిస్ మీరు ఏ హాస్పిటల్ స్టాక్ నైనా చూసే విధానం ఎలా మారుతుందని. ఫస్ట్ అసలు హాస్పిటల్స్ ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం ఇండియాలో? ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ మూడే అనుకుంటాం, కానీ కాదు, క్వాటర్నరీ కూడా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ప్రైమరీ హాస్పిటల్స్ అంటే బేసిక్ లెవెల్ ఉంటున్న హాస్పిటల్స్. అక్కడ ఏ పెద్ద ట్రీట్మెంట్స్ జరగవు. జలుబు, దగ్గు, జ్వరం వీటి రిలేటెడ్ గా ట్రీట్మెంట్స్ ఇస్తారు, బీపీ చెక్ చేస్తారు, షుగర్ చెక్ చేస్తారు. ఇవి చాలా చిన్న చిన్న పల్లెటూరుల్లో అండ్ ఈవెన్ సిటీస్ లో కూడా కొన్ని దగ్గరలో ఉంటుంది. జస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. మోస్ట్లీ వీటి మీద మన ఫోకస్ కాదు, ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో వాటి లిస్టింగ్ పెద్దగా ఉండదు. నెక్స్ట్ సెకండరీ కేర్. ఇక్కడ ఈఎన్టీ ప్రాబ్లమ్స్, బోన్ ఫ్రాక్చర్స్, అపెండిసైటిస్ ఆపరేషన్స్ అండ్ గైనకాలజీలో కూడా నార్మల్ డెలివరీస్ ఇక్కడ చేస్తుంటారు. ఇవి కూడా స్టాక్ మార్కెట్ లో పెద్దగా లిస్ట్ అయిండవు. మన ఫోకస్ అంతా టెరిషరీ కేర్ మీదకి వస్తుంది. పై ఉన్నవన్నీ చేస్తూనే, ప్రైమరీ సెకండరీ చేస్తున్న పనులు చేస్తూనే అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, ఐసీయూ యూనిట్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ యూనిట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, బ్రెయిన్ సర్జరీ, హార్ట్ సర్జరీ అండ్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ని అందిస్తారు. మీరు మార్కెట్ లో చూసి లిస్ట్ అయిన మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ అన్ని కూడా ఈ టెరిషరీ కేర్ హాస్పిటల్స్ కిందకే వస్తాయి. ఇది అదే అని కాదు, లిస్టెడ్ హాస్పిటల్స్ అన్ని కూడా మెజారిటీ ఈ స్పేస్ కిందకే వస్తాయి. అండ్ ఫైనలీ క్వాటర్నరీ కేర్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇది అల్ట్రా సూపర్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్. రేర్ జెనెటిక్ డిసీజెస్ కి, రోబోటిక్ సర్జరీస్ కి, ఈవెన్ క్యాన్సర్ లో కూడా టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయి. అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రీసెర్చ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. జస్ట్ సర్జరీస్ కాదు. ఇవి మన ఇండియాలో తక్కువ, ప్రాబబులీ ఇన్ ఫ్యూచర్ ఉండొచ్చేమో. ఇది హై కాస్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికే కాదు, మనకు కూడా హై కాస్ట్ బట్ హై మార్జిన్ ఉంటున్న హాస్పిటల్ సెగ్మెంట్. ఇది మన లిస్టెడ్ స్పేస్ లో తక్కువ, కాబట్టి దీన్ని మనం ఫోకస్ చేయం. మన ఫోకస్ అంతా థర్డ్ ప్లేస్ ఉంటున్న టెరిషరీ కేర్ హాస్పిటల్స్ పైన. ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్, బట్ మనం స్టాక్స్ ని చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని కంపెనీస్ లైక్ కొన్ని హాస్పిటల్స్
హాస్పిటల్స్ జనరల్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి. లైక్ ఒకప్పుడు యథార్థ వాళ్ళు ఫోకస్ చేసినట్టు స్పెషాలిటీ మీద లేరనమాట. మెజారిటీ వాళ్ళకి అందులోంచే 40% పైగా జనరల్ స్పేస్ నుంచే వచ్చేది. జనరల్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఇచ్చే హాస్పిటల్స్ వర్సెస్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ చాలా తేడా ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ యథార్థం తీసుకుందాం. చెప్పాను కదా ఒక పాయింట్ లో వీళ్ళు ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ జనరల్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని. FY21 లో ఆ పాయింట్ లో మీరు చూస్తే 56% దగ్గరగా వాళ్ళ బిజినెస్ జనరల్ మెడిసిన్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్ నుంచే వచ్చేది, నాట్ ఫ్రమ్ ద పర్టికులర్ స్పెషలైజేషన్స్. బట్ స్లోగా వాళ్ళు దాన్ని పెంచుకుంటూ 2026 ఫస్ట్ హాఫ్ నాటికి ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ జనరల్ మెడిసిన్ నుంచి 19%, రెస్ట్ అంతా కూడా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆంకాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ ఈ డివిజన్స్ లో వాళ్ళు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నెంబర్స్ ఎలా మారాయో చూడండి. 2021 లో వాళ్ళు జనరల్ మెడిసిన్ మీదే ఫోకస్ చేస్తూ 56% బిజినెస్ అక్కడి నుంచే తెస్తున్నప్పుడు వాళ్ళ నెట్ ప్రాఫిట్ 20 crore. స్లోగా అక్కడి నుంచి వాళ్ళ హాస్పిటల్స్ యాడ్ చేస్తూ వచ్చారు. బట్ దాంతో పాటు స్పెషలైజేషన్స్ లో కూడా వాళ్ళు స్ప్రెడ్ అవ్వడం కారణంగా ఆ తర్వాత సంవత్సరాల్లో 44, తర్వాత 66, తర్వాత 114 వాళ్ళ న్యూ హాస్పిటల్స్ వర్కింగ్ లోకి రావడమే కాదు, ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కూడా జనరల్ ని స్పెషలైజేషన్స్ లోకి తీసుకురావడం కూడా వీళ్ళకి ఒక హై వాల్యూని యాడ్ చేసిందని వాళ్ళే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ నేను గమనించినంత వరకు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ అన్నిటిని మీరు అబ్జర్వ్ చేశారంటే ఆంకాలజీ, క్యాన్సర్, న్యూరో అంటే న్యూరాలజీ, కార్డియాలజీ అండ్ ఆర్థోపెడిక్స్. కార్డియాలజీ అంటే హార్ట్ రిలేటెడ్ గా, ఆర్థో అంటే బోన్స్ రిలేటెడ్ గా. ఈ 4 స్పెషలైజేషన్స్ లోనే ఎక్కువ శాతం డబ్బులు హాస్పిటల్ సంపాదిస్తూ ఉంటాయి. సో జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి వితౌట్ ఎనీ స్పెషాలిటీస్, అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటారు. అవి నార్మల్ గా మీరు చిన్న చిన్న ఊర్లలో చిన్న చిన్న హాస్పిటల్స్ లా కూడా చూస్తుంటారు. స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి, ఓన్లీ ఐస్ కి ట్రీట్ చేసేవి, ఓన్లీ ఈఎన్టీ వాళ్ళకి ట్రీట్ చేసేవి, అంటే ఇయర్, నోస్, టంగ్ వీటికి ట్రీట్ చేసేటివి, ఓన్లీ డెర్మటాలజీ స్కిన్ కి ట్రీట్ చేసేవి. అండ్ ఈవెన్ హెచ్సిజి వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ ని ట్రీట్ చేస్తుంటారు కదా. ఇది సింగిల్ స్పెషాలిటీ. మల్టీ స్పెషాలిటీలో ఒకే హాస్పిటల్లో మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ ఇలాంటి చాలా చాలా స్పేసెస్ ని, స్పెషాలిటీస్ ని ఒక హాస్పిటల్ ట్రీట్ చేస్తుందంటే అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్, అడ్వాన్స్డ్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. హోప్ మీకు హాస్పిటల్ స్ట్రక్చర్ క్లారిటీ వచ్చిందని. ఇప్పుడు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ మాట్లాడుకోవాలి. ఇన్ పేషెంట్ అంటే మీరు వెళ్ళి జాయిన్ అవుతారు, ఏదైనా ఒక పర్టికులర్ ప్రొసీజర్ కోసం అక్కడ బెడ్ ని తీసుకుంటారు. అవుట్ పేషెంట్ అంటే వెళ్ళి చూయించుకొని బయటకు వెళ్ళిపోతారు. రెండిటికి బోల్డ్ తేడా ఉంది. అవుట్ పేషెంట్స్ వాల్యూమ్స్ ని రన్ చేస్తుంది హాస్పిటల్ కి. ఒక హాస్పిటల్ కి 100 మంది వస్తుంటే అందులో 75 మంది దగ్గరగా అవుట్ పేషెంట్స్ ఉంటారు. ఇన్ పేషెంట్స్ 25 మంది, దానికంటే తక్కువే ఉంటారు. కానీ ఆ హాస్పిటల్ కి వచ్చే రెవెన్యూ, ఈవెన్ ప్రాఫిట్ లో 75 నుంచి 80% దగ్గరగా ఇన్ పేషెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. 20 నుంచి 25% మాత్రమే అవుట్ పేషెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే ఇన్ పేషెంట్స్ కి వచ్చినప్పుడు కన్సల్టేషన్ ఫీజు దగ్గర నుంచి, తర్వాత బెడ్ రిలేటెడ్ గా చార్జెస్, డయాగ్నోస్టిక్ చార్జెస్, ల్యాబ్ టెస్ట్లు, సర్జరీ రిలేటెడ్ గా అండ్ వాళ్ళ రిలేటెడ్ గా అటెండ్ అవుతున్న డాక్టర్స్ దగ్గర నుంచి నర్సుల వర్క్ అండ్ వాళ్ళకి వాడుతున్న ప్రతి ఒక్క ఐటమ్ ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేటులో వాళ్ళకి చార్జ్ చేసే అవకాశం హాస్పిటల్స్ కు ఉంటుంది. కాబట్టి ఏ హాస్పిటల్ రిలేటెడ్ గా బిజినెస్ ని మీరు అనాలిసిస్ చేయాలనుకుంటున్నా ఫస్ట్ చూసే మెట్రిక్ ARPOB, యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్. ఒక్కొక్క రోజుకి ఎంత డబ్బులు ఆ బెడ్ సంపాదిస్తుంది హాస్పిటల్ అన్నదే ఏ హాస్పిటల్ స్టాక్ అనాలిసిస్ లని మీరు గమనిస్తారు. బట్ బిజినెస్ ని మాట్లాడుకుంటున్నాం, తర్వాత ఎలా అనాలిసిస్ చేయాలన్న దాంట్లో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇన్ పేషెంట్స్ హాస్పిటల్ కి సంబంధించిన మెయిన్ బిజినెస్. ఇలా మాట్లాడడం కూడా నాకు ప్రాబ్లం గానే ఉంది, హెల్త్ ని బిజినెస్ లా మాట్లాడడం. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్ గా ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ రిలేటెడ్ గా, పెయిన్ పాయింట్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. బికాస్ ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి. సో బిజినెస్ ఆస్పెక్ట్ కే స్టిక్ అవుదాం. అండ్ ఇంకొకటి జియోగ్రఫీ, ఏ ఏరియాలో హాస్పిటల్ ఉంటుందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ అది నార్మల్ ఊరుల్లో ఉందా, అంటే నార్మల్ చిన్న చిన్న ఊరుల్లో ఉందా, ఆర్ మెట్రో సిటీస్ లో, పెద్ద పెద్ద సిటీస్ లో ఉందా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మ్యాక్స్ వాళ్ళని తీసుకోండి. వాళ్ళది మోస్ట్లీ ఢిల్లీ రీజియన్ లో, నోయిడా ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. క్లస్టర్ గా ఒక దగ్గర మోస్ట్లీ ఉంటారు. ఎక్స్పాండ్ అవుతారని చెప్తున్నా, మోస్ట్లీ వాళ్ళ జోన్ అంతా కూడా ఢిల్లీ జోన్ లో ఉంటుంది. వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ ఎంతో తెలుసా? సుమారుగా 75 నుంచి 80 వేల రూపాయలు ఉంటుంది ఒక్క రోజుకి ఒక బెడ్ ద్వారా వాళ్ళు సుమారుగా 80 వేల దగ్గరగా సంపాదిస్తుంటారా? అదే కిమ్స్ ని ఎగ్జాంపుల్ తీసుకోండి. వాళ్ళు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో ఉంటారు. Tier 2 సిటీస్ లో ఉంటారు. వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ 36,000 సుమారుగా ఉంటుంది. సేమ్ ట్రీట్మెంటే, ఈవెన్ సేమ్ సర్జరీ, సేమ్ వీళ్ళు చేసిన ఉంటున్న ప్రాంతం వేరు, ఇస్తున్న ఫెసిలిటీస్ వేరు, సర్వీస్ వేరు. ఈవెన్ ఫర్ ద సేమ్ ప్రొసీజర్ మ్యాక్స్ వాళ్ళు చార్జ్ చేసిన దానికంటే వీళ్ళు తక్కువ చార్జ్ చేయాల్సిందే.
కాబట్టి సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చే రెండు హాస్పిటల్ ఒకే రెవెన్యూని, ఒకే ప్రాఫిట్ ని, ఒకే మార్జిన్స్ ని కలిగి ఉండవు. అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఎలాంటి సర్వీసులు ఇస్తున్నాయి, దాన్ని బట్టి మొత్తం మారిపోతుంది. అండ్ బిజినెస్ లో మీకు అర్థం కావాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ మెట్రిక్, అది మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇక్కడ రెండు హాస్పిటల్స్ ఉన్నాయి, చూడగానే రెండు ఒకటేగా ఉన్నాయి. ఫస్ట్ దేమో లాభాలు సంపాదిస్తుంది, సెకండ్ దేమో నష్టాల్లో ఉంది. ఫస్ట్ దాన్ని కొనుక్కోవడం బెటర్ కదా అని మనం అనుకుంటాం, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ దాంట్లో మెచ్యూర్డ్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి, కొత్త హాస్పిటల్స్ లేవు. సెకండ్ దాంట్లో కొత్త హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి, మెచ్యూర్డ్ హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి. మెచ్యూర్డ్ హాస్పిటల్స్ అంటే స్టార్ట్ అయి కొద్ది సంవత్సరాలై పేషెంట్స్ ఒక ఇన్ఫ్లో స్టడీగా ఉంటున్న హాస్పిటల్. కొత్త హాస్పిటల్స్ ఈవెన్ అపోలో వాళ్ళే మీరు ఉంటున్న ఊర్లోనే వేరే దగ్గర పెట్టారనుకోండి, అసలు అక్కడ ఒక హాస్పిటల్ ఉందని, అక్కడ ఆ డాక్టర్ ఉన్నాడని, అండ్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ గా మనం వెళ్ళాలి అదే డాక్టర్ దగ్గరికి, అదే హాస్పిటల్ దగ్గరికి అనే దానికి కొంత టైం పడుతుంది, మనం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు హాస్పిటల్ కి అయ్యే ఖర్చులు హాస్పిటల్ పెడుతూనే ఉంటుంది, కానీ తక్కువ మంది జనాలు రావడం, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ జరగకపోవడం వల్ల హాస్పిటల్ సంపాదన అంత ఉండదు. కాబట్టి కొత్త హాస్పిటల్స్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాస్ట్లు ఎక్కువ కలిగి ఉంటాయి, అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది. వెరాజ్ మెచ్యూర్డ్ హాస్పిటల్స్ లో సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ అదే ఉంటుంది, సేమ్ ఎక్స్పెన్సెస్ మెచ్యూర్డ్ హాస్పిటల్స్ కూడా పెడతాయి, ఎక్స్ట్రా ఏం పెట్టావు. అదే ఏసీ వేస్తారు, అదే ఫ్యాన్ వేస్తారు, అదే డాక్టర్ ఉంటాడు, అదే స్టాఫ్ ఉంటారు, అదే మెయింటెనెన్స్ చేయాలి. బట్ ఇక్కడ పేషెంట్స్ ఎక్కువ రావడం వల్ల, ట్రీట్మెంట్స్ ఎక్కువ జరగడం వల్ల మార్జిన్స్ పెరిగి ప్రాఫిట్స్ పెరుగుతాయి. కాబట్టి రెండు హాస్పిటల్స్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు డెసిషన్ తీసుకునే ముందు మెచ్యూర్ హాస్పిటల్స్ ఉన్నాయా, కొత్త హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ కొత్త హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని స్టాక్ ప్రైస్ పడుంటే అది మెచ్యూర్ అయ్యే టైం కి మళ్ళీ వాటి రిలేటెడ్ గా ప్రాఫిట్స్ పెరిగి, మార్జిన్స్ పెరిగి, బిజినెస్ పెరుగుతుంది. ఈ లోపు మనం బయటకు వచ్చేయడంలో లాజిక్ ఉండదు. అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక హాస్పిటల్ కి డబ్బులు ఎవరు కడుతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. దీన్నే పేయర్ మిక్స్ అంటారు. డైరెక్ట్ గా పేషెంట్ పే చేస్తున్నాడా, ఇక్కడ పేషెంట్స్ అంటే మళ్ళీ ఇద్దరు పేషెంట్స్ ఉంటారు, నార్మల్ మనం ఇండియన్స్ అండ్ బయట నుంచి వస్తున్న మెడికల్ టూరిజం నుంచి వస్తున్న ఇంటర్నేషనల్ పేషెంట్స్. సో అలా పేషెంట్స్ కడుతున్నారా, ఇన్సూరెన్స్ వాళ్ళు కడుతున్నారా, గవర్నమెంట్ కడుతుందా, గవర్నమెంట్ కి స్కీమ్స్ ఉంటాయి కదా, ఈ స్కీమ్స్ ద్వారా కడుతుందా. ఇందులో పేషెంట్స్ కడుతూ ఉండడమే ఎక్కువ లాభం ఆ కంపెనీలకు వస్తుంది, ఎందుకంటే వెంటనే కట్టేస్తారు. సెకండ్ ఇది, ఆ పేషెంట్స్ లో కూడా ఇంటర్నేషనల్ పేషెంట్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు చార్జ్ చేస్తారు. అంటే దీనికంటే స్పెషలైజ్డ్ గా కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ఫోర్టిస్ వాళ్ళు ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా పేషెంట్స్ ని గతంలో 4% దగ్గరగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటే ఇప్పుడు 8% కి పెంచుకున్నారు. ఇంటర్నేషనల్ పేషెంట్స్ కి ఇంకొంచెం ప్రీమియం ట్రీట్మెంట్ నుంచి ఇంకొంచెం ఎక్కువ చార్జ్ చేయొచ్చు అనేది వాళ్ళ బిజినెస్ ఐడియా. ఇలా చాలా హాస్పిటల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ పేషెంట్స్ ని టార్గెట్ చేస్తున్నాయి. అలా FY22 లో 4.8 or 5 దగ్గరగా ఉన్న ఇంటర్నేషనల్ రెవెన్యూ ఇప్పుడు 8% వరకు ఫోర్టీస్ లో వెళ్లడం కారణంగా ప్రాఫిట్స్ కూడా ఇంటర్నేషనల్ పేషెంట్స్ పెంచుకోవడం కారణంగా వాళ్ళ ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. బట్ యూజువల్ గా ఒక హాస్పిటల్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత వస్తూ ఉంటుందో చూద్దామా. అపోలో వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుందాం. అపోలోలో పేషెంట్స్ మాత్రమే పాకెట్ లోంచి డబ్బులు కట్టేది 100 మందిలో 100 రూపాయలు అపోలోకి వస్తుంటే అందులో 41 రూపాయల దగ్గరగా పేషెంట్స్ కట్టేదే వస్తుంది. సుమారుగా ఇన్సూరెన్స్ కంపెనీలు 40% కంటే బిలోనే కడతాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక 10%, ఇంటర్నేషనల్ పేషెంట్స్ నుంచి ఒక 10% దగ్గరగా వాళ్ళకి వస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చేది తక్కువ ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న స్కీమ్స్ లో ట్రీట్మెంట్స్ కి లిమిట్స్ పెడతారు, ఆర్ దాని రిలేటెడ్ గా మార్జిన్స్ ని మారుస్తారు. ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నారనుకోండి, అది పాజిటివ్ గా తీసుకున్నా, ఈ ట్రీట్మెంట్ కాస్ట్లకి ఇప్పటి వరకు మేము ఇస్తున్న ఈ లిమిట్ ని పెంచుతున్నామన్నా గవర్నమెంట్ మీద డిపెండ్ అయిన హాస్పిటల్స్ ఫస్ట్ పెరుగుతాయి. కాబట్టి ఇది కూడా ఇక్కడే చెప్తున్నాను, బిజినెస్ మోడల్ లోనే చెప్తున్నాను. ఎవరి దగ్గర నుంచి ఎంత వస్తుంది, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న హాస్పిటల్ గవర్నమెంట్ బేస్డ్ గా ఎంత సంపాదిస్తుంది, పేషెంట్స్ దగ్గర నుంచి ఎంత సంపాదిస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి ఎంత సంపాదిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ని పక్కన పెడదాం, పేషెంట్స్ ని కూడా పక్కన పెడదాం ఒక ఫర్ మినిట్. థ్రెట్ అయిన ఆపర్చునిటీనా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్న దాని మీద ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, గవర్నమెంట్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వెంటనే డబ్బులు ఇవ్వవు. ఇన్సూరెన్స్ కంపెనీస్ 30 to 45 డేస్ లో అలా రిలీజ్ చేస్తుంటాయి వాళ్ళకి. గవర్నమెంట్ అయితే నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతుంది. కాబట్టి ఏ హాస్పిటల్ అయితే ఎక్కువగా పేషెంట్స్ దగ్గర నుంచే డబ్బులు ఎక్కువ తీసుకుంటూ ఉంటుందో అదే ఎక్కువ మార్జిన్స్ ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ మ్యాక్స్. కాబట్టి వాళ్ళకి ఎంటైర్ ఇండస్ట్రీలో ఎవ్వరికి రానంత పర్ బెడ్ యావరేజ్ రెవెన్యూ వస్తూ ఉంది, ఆక్యుపైడ్ బెడ్ మీద వస్తూ ఉంది. హోప్ మీకు ఒక రఫ్ ఐడియా క్రియేట్ అయిందా. ఇది ఓవరాల్ బిజినెస్ మోడల్స్. ఇండివిజువల్ గా హాస్పిటల్స్ ని అనాలిసిస్ చేస్తున్నప్పుడే మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ హాస్పిటల్ రిలేటెడ్ గా అర్థమవుతుంది. ఇప్పుడు బిజినెస్ మెట్రిక్స్ దగ్గరికి వెళదాం. ఒక హాస్పిటల్ స్టాక్ ని అనాలిసిస్ చేయాలంటే మనం చూడాల్సినవి ఏంటి, అవి ఇప్పుడు మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడే ముందు ఇప్పటి వరకు మేము షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించింది అండ్ దీనికి ఒక లైక్ చేయొచ్చని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఒక హాస్పిటల్ స్టాక్ ని ఎలా మనం అనాలిసిస్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. థియరిటికల్ గా మీరు ఇంటర్నెట్ లో వెతికినా కొన్ని డేటా పాయింట్స్ కనిపిస్తాయి, అంటే ఇవి అనాలిసిస్ చేసి ఇలా ఉంటే మంచిదని. ఎలా నేను పర్సనల్ గా ఏది గమనిస్తాను ఒక హాస్పిటల్ స్టాక్ లో, నేనేవి గమనిస్తుంటానని నేను బిల్డ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ని కూడా స్ట్రైట్ అవే నేను ఏ పాయింట్స్ ని చూసి ఏం డిసైడ్ అవుతానన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని కూడా ఇక్కడే నేను మీకు షేర్ చేస్తాను. ప్రాక్టికల్ గా హాస్పిటల్ పేర్లు తీసుకొని దాంట్లోకి వెళ్ళి మరి నేను మీకు డేటాను చూపిస్తాను. అసలు చెప్పాను కదా బిగినింగ్ లో హాస్పిటల్ స్టాక్స్ 40కి పైగా ఉంటాయి అండ్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు నేను
టిక్కర్ టేప్ వెబ్సైట్ లో ఉన్నాను. ఈ వెబ్సైట్ లో స్క్రీనర్ దగ్గర మీరు క్లిక్ చేసి స్టార్ట్ స్క్రీనింగ్ ని క్లిక్ చేశాక సెక్టార్ దగ్గరికి రండి. అక్కడికి వచ్చి జస్ట్ హాస్పిటల్ అని మీరు టైప్ చేయండి. హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వస్తాయి. సో అలా మీకు 61 రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ ఇందులో కొన్ని డయాగ్నోస్టిక్ కంపెనీస్ కూడా ఉంటాయి. జస్ట్ ఈ డేటాని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని దానికి ఒక నేమ్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేశారంటే ఎంటైర్ హాస్పిటల్ స్టాక్స్ డేటా అంతా కూడా మీకు ఇలా ఎక్సెల్ షీట్ లోకి వస్తుంది. ఇందులో ఉంటున్న ఆ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఆ కంపెనీస్ యొక్క నేమ్స్ ని రిమూవ్ చేసుకుంటే సుమారుగా 40కి పైగా మీకు ఇలా హాస్పిటల్ కంపెనీలు అయితే వస్తాయి. ఇందులో నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏ ఉంటాయి. ఐ మీన్ ప్రైమరీ కాదు, సెకండరీ కాదు, ఎక్కువగా టెరిషరీ కేర్ లో ఉంటున్న స్పేస్ లో ఉంటున్న హాస్పిటల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందులో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లైక్ ఐ రిలేటెడ్ గా, క్యాన్సర్ రిలేటెడ్ గా, నెఫ్రో రిలేటెడ్ గా, న్యూరో రిలేటెడ్ గా ఇలా డిఫరెంట్ డివిజన్స్ లోనూ మీకు కొన్ని హాస్పిటల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ డేటా క్రూడ్ డేటా, ఒక రా డేటా. ఇందులో మీరు ఏది ఇండియాలో టాప్ హాస్పిటల్ అని కూడా సెలెక్ట్ చేసుకొని దాని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఆర్ ఏదైనా స్పెషలైజేషన్ మీద మీకు ఐడియా ఉందనుకోండి, లైక్ ఈ స్పెషలైజేషన్ మీద మంచి డబ్బులు వస్తుంది కదా అని మీకు ఐడియా ఉందనుకోండి, దాని మీద కూడా స్టార్ట్ చేయొచ్చు. లైక్ క్యాన్సర్ మీద ఎక్కువ డబ్బులు వస్తాయి హాస్పిటల్స్ కానీ అనుకుంటుంటారు, అప్పుడు HCG తో మనం స్టార్ట్ చేస్తాం. ఆర్ ఐ రిలేటెడ్ గా అనుకుంటే డాక్టర్ అగర్వాల్ ఉంది. ఆ చిన్న పిల్లలకి ఎక్కువ ఖర్చు పెడతారు కదా అంటే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఉంది. ఇలా డిఫరెంట్ డివిజన్స్ ని బట్ట, మార్కెట్ క్యాపిటల్ ని బట్ట మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకు మించి ఇంకేది చూడొద్దు. ఎందుకంటే కొన్ని వాటి రిలేటెడ్ గా పీఈలు 300 పైగా ఉంటాయి. 300 పైన పీఈ రేషియోతో ఉండేవి ఉంటాయి. లైక్ HCGA. సో ఇక్కడ పీఈ చూడడానికి లేదు, ప్రైస్ ఎర్నింగ్స్ చూడడానికి లేదు. చూడాల్సింది ఈవీ టు ఎబిటా. వాటిని మాట్లాడుకుందాం. బట్ ఈ డేటా వరకు ఇలా స్క్రీన్ చేసుకుంటే ఈ డేటా వరకు మీకు యూజ్ ఉంటుంది. ఏ హాస్పిటల్స్ ఉన్నాయనేది మీ దగ్గర ఒక ఎక్సెల్ షీట్ లో డేటా ఉంటుంది. అండ్ మీకు నచ్చినట్టు ఇక్కడ ఇంకొక కాలం పెట్టి కూడా మీరు డేటాను యాడ్ చేసుకొని మీకంటూ ఒక ఫైల్ లా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ పరంగా చూసినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటల్ పరంగా చూసినా 1,00,000 కోట్ల పైన ప్రెజెంట్ కంపెనీ లిస్ట్ అయిన కంపెనీలో ఉన్నది కేవలం అపోలో హాస్పిటల్సే. దీనికి మించి మ్యాక్స్ హెల్త్ వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ ఉండేది. అంటే ఆ స్టాక్ బాగా పెరిగిపోయింది ఇందులేండి. తర్వాత ఈ మధ్యకాలంలో హాస్పిటల్ స్టాక్స్ అన్నిట్లో కూడా మనం ఫాల్ ని చూసాం కదా. అప్పుడు చాలా హాస్పిటల్స్ తో పాటు ఈ మ్యాక్స్ హెల్త్ కూడా కరెక్ట్ అవడం కారణంగా 1,00,000 కోట్ల బిలో మార్కెట్ క్యాపిటల్ కి వచ్చింది. సో ఏ హాస్పిటల్ నైనా మీరు అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆ హాస్పిటల్ స్టాక్ పేరుని క్లిక్ చేయండి. ఆర్ ఇక్కడ మీకు నచ్చిన హాస్పిటల్ పేరు కూడా ఎంటర్ చేయొచ్చు. లైక్ అపోలో హాస్పిటల్ ఇలా మీకు వస్తుంది. కిందకి వస్తుంటే దీని రిలేటెడ్ గా కీ మెట్రిక్స్ కనిపిస్తుంటాయి. ఆ కిందకి మీరు వస్తుంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ లో రీసెంట్ గా జరిగిన కాన్ఫరెన్స్ కాల్ ఉంటుందా, కాన్ కాల్ ఉంటుందా, దాని రిలేటెడ్ గా వాళ్ళు సమరీలా మీకు ఇస్తారు. రీసెంట్ గా జరిగిన వాళ్ళ రిజల్ట్స్ అండ్ వాళ్ళ కాన్ కాల్ లో గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారు, ఛాలెంజెస్ ఏవే ఉన్నాయి వాళ్ళ నెంబర్స్ లో కానీ రీసెంట్ గా వస్తున్న డేటా పరంగా కానీ అని ఇక్కడ మీకు ఈ డేటా ఉంటుంది. కొంచెం కిందకు వస్తున్నారంటే వీళ్ళ ఫైనాన్షియల్స్ ఇవన్నీ దాటి వస్తున్నప్పుడు కంపెనీ అప్డేట్స్ దగ్గర ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకున్నారంటే మీకు వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఉంటున్న డేటా పాయింట్స్ లో ఏవేవి చెక్ చేసుకోవాలనేది మాట్లాడుకుంటాం. ఇది జస్ట్ అపోలోకి మాత్రమే కాదు, సిమిలర్ గా మ్యాక్స్ హెల్త్ నెంబర్ 2 లో ఉంటున్న హాస్పిటల్ దానికి సంబంధించి కూడా సిమిలర్ అన్నమాట. ఏదైతే లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో అందులో ఏ నెల అయితే చివరిలో ఉందని మీకు అనిపిస్తుంటుందో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక PDF ఓపెన్ అవుతుంది. ఆ PDF ని కొంచెం స్క్రోల్ చేశారంటే మీకు కావాలనుకున్న డేటా పాయింట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ డేటా పాయింట్ మనం మాట్లాడుకోబోతున్నది యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్, ARPOB. జస్ట్ కొంత స్క్రోల్ చేయండి. జస్ట్ ఇక్కడ ఉంది చూడండి. ఇది మన ఫస్ట్ మెట్రిక్. ఏ హాస్పిటల్ కి అయితే ఇది ఎక్కువ ఉంటుందో దాని అర్థం అది హై ఎఫిషియెంట్ గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ని, పెద్ద బ్రాండ్ నేమ్ ని అండ్ ప్రజల నుంచి స్ట్రాంగ్ మోట్ ని పొందుతున్నట్టు. ఎందుకంటే ఒక సర్జరీ చాలా తక్కువ అయ్యే హాస్పిటల్ ఉంటుంది, చాలా ఎక్కువ అయ్యే హాస్పిటల్ ఉంటుంది. బట్ ప్రజలు ఎక్కువగా వెళ్లే హాస్పిటల్, అక్కడ డబ్బులు పెట్టినా పర్లేదు అనుకునే హాస్పిటల్ ఒకటి ఉంటుంది. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇదే హాస్పిటల్లో మోట్ కూడా అక్కడ డబ్బులు పెట్టినా పర్లేదు మనకి క్వాలిటీ సర్వీస్ ట్రీట్మెంట్ అందుతుందని ప్రజల్లో వచ్చిన ఒపీనియన్ ని అంత ఈజీగా మనం మార్చలేం. అలా ఇక్కడ మీరు చూసారంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ మ్యాక్స్ హెల్త్ రిలేటెడ్ గా టాప్ లో ఉంది. ఆల్మోస్ట్ ఒక్కొక్క బెడ్ నుంచి 78,000 వీళ్ళు సంపాదిస్తున్నారు. సెకండ్ 40s వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ పేషెంట్స్ చెప్పాను కదా 2022లో FY 2022లో 4.8 దగ్గరగా ఉన్న వాళ్ళ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఒక పర్సంటేజ్ ఇప్పుడు రీసెంట్ గా 8% వరకు వెళ్ళింది. దాని కారణంగా వీళ్ళు ఆక్యుపైడ్ బెడ్ రిలేటెడ్ గా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 68,000 పర్ బెడ్ నుంచి సంపాదిస్తున్నారు. నారాయణ హెల్త్ వాళ్ళు 48,000, అపోలో వాళ్ళు 62,000, మేదాంత గ్లోబల్ హెల్త్ వాళ్ళు 66,000, కిమ్స్ వాళ్ళు 42,000 దగ్గరగా సంపాదిస్తున్నారు. అండ్ ఎంతెంత వీళ్ళు సంపాదించగలుగుతున్నారు అనేది వాళ్ళ స్పెషాలిటీని బట్టే కాదు, వాళ్ళ సర్వీసెస్ ని బట్టే కాదు, వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరెవరు మెట్రో సిటీస్ లో ఉన్నారనేది కూడా చూసుకోవాలి. ఎక్కువగా ఎవరెవరైతే మెట్రో సిటీస్ లో ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ స్టేబుల్ ఉంటాయి కంపేర్డ్ విత్ అదర్. చెప్పాను కదా కిమ్స్ ది సౌత్ స్టేట్స్ లో ఒక మహారాష్ట్ర కాకుండా మిగిలిన 3 కూడా సౌత్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అందులో కూడా Tier 2 సిటీస్ లో ఎక్కువ ఉంటుంటారు. వాళ్ళ ప్రెజెన్స్ అలా ఉంటుంది. కాబట్టి మెట్రోస్ లో వాళ్ళ ప్రెజెన్స్ 43% అయితే నాన్ మెట్రోస్ లో 57%. వెరాజ్ మ్యాక్స్ ది మెట్రోస్ లోనే స్పెషల్లీ ఢిల్లీ NCR
ఎన్సీఆర్ జోన్స్ లోనే వాళ్ళది ఉంటుంది. వాళ్ళకున్న 20 ఫెసిలిటీస్, 20 హాస్పిటల్స్ ప్రధానంగా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ నే ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ని టార్గెట్ చేస్తున్న ఫోర్టిస్ వాళ్ళు కూడా, దాన్ని పెంచుకున్న ఫోర్టిస్ వాళ్ళు కూడా మెట్రో సిటీస్ లోనే ఎక్కువ ఎక్స్పాండ్ అయి ఉంటారు. తర్వాత నారాయణ, తర్వాత అపోలో హాస్పిటల్స్ కూడా గమనించండి. మెట్రోస్ దగ్గర పర్ పేషెంట్, ఇన్ పేషెంట్ దగ్గర నుంచి 2,05,000 దగ్గర వస్తుంటే నాన్ మెట్రోస్ దగ్గర 1,24,000 వస్తుంది. దీంతో వాళ్ళ ఆర్ఓసి అక్కడ 31%, ఇక్కడ 27% ఉంటుంది. ఆక్యుపెన్సీ వేరుంటుంది. కాబట్టి వీళ్ళ ఆపరేషనల్ బెడ్స్ కూడా ఎక్కువ శాతం యాడ్ చేస్తున్న బెడ్స్ కూడా మెట్రోస్ లోనే పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ది ALOS, యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే. ఎక్కువ రోజులు అదే బెడ్ మీద ఉన్నారనుకోండి ఒక పేషెంట్, తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఓకే, బట్ యూజువల్ గా జాయిన్ అయిన తర్వాత, ఇనిషియల్ గా కన్సల్టేషన్ తర్వాత, సర్జరీ తర్వాత, ఎప్పుడైతే మేజర్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోతుందో, రికవరీ ఫేజ్ లోకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు హాస్పిటల్ కి ఎక్కువ బిజినెస్ పేషెంట్ దగ్గర నుంచి రాదు. డిశ్చార్జ్ అయ్యే 1-2 రోజుల ముందు బెడ్ మీద తను రికవర్ అవుతూ ఉంటారంతే. కాబట్టి మీరు గమనిస్తే ఫుల్ గా రికవర్ అయిపోయారు అనుకున్నప్పుడు వాళ్ళని తీసుకువెళ్లి నార్మల్ వార్డ్ లో పెడతారు. ఆర్ ఇన్ఫాక్ట్ డిశ్చార్జ్ చేయడానికి హాస్పిటల్స్ ప్రయత్నిస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ అది బిజీ హాస్పిటల్ అయితే బెడ్స్ దొరకడం కష్టం అని చెప్తాయి. బికాస్ ఒక కొత్త పేషెంట్ వస్తే, సర్జరీ జరిగితే తన దగ్గర నుంచి ఇంకా యావరేజ్ రెవెన్యూని ఎక్కువ సంపాదించుకోవచ్చు. కాబట్టి ALOS, యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే, ఒక్కొక్క బెడ్ రిలేటెడ్ గా ఎంత ఉందో హాస్పిటల్ అనేది కూడా గమనిస్తూ ఉంటారు. ఇందాక మనం ఓపెన్ చేసిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోనే మీకు ALOS అని ఉంటుంది. ఇక్కడ అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి సంబంధించి ఇయర్ ఆన్ ఇయర్ లో 6% దగ్గరగా ఆ టైం ని తగ్గించుకున్నారట. 3.14 డేస్ నుంచి 3.35 డేస్ ఒక్కొక్క బెడ్ లో ఒక మనిషి అంతకాలమే ఉంటున్నారు. తర్వాత డిశ్చార్జ్ చేసేయగలుగుతున్నారు. ఇది అపోలో హాస్పిటల్స్ ఓవర్ ద పీరియడ్ తగ్గించుకుంటూ వచ్చింది. దీని కారణంగా నెంబర్ ఆఫ్ రెవెన్యూ పర్ బెడ్ పెరగడం, మార్జిన్స్ పెరగడం అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్ లో ప్రాఫిట్ పెరగడం కాన్స్టెంట్ గా ఓవర్ ద ఇయర్స్ మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత ఈ హాస్పిటల్ స్టాక్స్ లో మనం గమనించాల్సింది PE కాదు, ప్రైస్ టు ఎర్నింగ్స్ కాదు, EV టు EBITDA, దాని ఎంటర్ప్రైజ్ వాల్యూని, దాని ఆపరేటింగ్ ప్రాఫిట్ తోని మనం చెక్ చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళ డెట్ లెవెల్స్ ని చూసుకోవాలన్నా నెట్ డెట్ టు EBITDA ని, వాళ్ళ నెట్ డెట్ ఎంత ఉంది దాన్ని వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ తోనే చూడాలి. అది మీకు కంపెనీస్ ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ మెట్రిక్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది అనేది. మ్యాక్స్ లో మీరు గమనిస్తే 76% ఆక్యుపెన్సీ ఉంది. ఇది హైయెస్ట్. ఇంతకు మించి ఆక్యుపెన్సీ మీకు ఇంకెక్కడా కనిపించదు. ప్రధానమైన కారణం హాస్పిటల్స్ 100% ఆక్యుపెన్సీతో ఎప్పుడు ఉండకూడదు కూడా. ఎందుకంటే ఒక ఎమర్జెన్సీతో కొత్త పేషెంట్ వచ్చినప్పుడు బెడ్ ఖచ్చితంగా ఖాళీగా ఉండాలి. కాబట్టి వాళ్ళ హాస్పిటల్ ని ఎలా రన్ చేస్తారంటే 75% కంటే ఎక్కువ వెళ్ళనీయకుండా, 80-90 అట్లా వెళ్లకుండా, అలానే 60కి తగ్గకుండా 60 to 75 ఇన్ బిట్వీన్ ఆక్యుపెన్సీని మెయింటైన్ చేయడానికి ప్రతి హాస్పిటల్ ప్రయత్నిస్తుంది. సో ఏ హాస్పిటల్ కైనా ఆక్యుపెన్సీ 70 అబౌవ్ ఉందంటే చాలా మంచిదనే చూడాలి. 65 to 70 ఉన్నా కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఒకవేళ 60 బిలో ఉందంటే ఒక్కటే గమనించండి, అందులో కొత్త హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి. కొత్త హాస్పిటల్లో అంత ఆక్యుపెన్సీ స్టార్టింగ్ లో రాదు. సో ఆక్యుపెన్సీ తక్కువ ఉంది కదా అని రెడ్ అలర్ట్ లో పెట్టద్దు. మెచ్యూర్డ్ హాస్పిటల్స్ లోనే ఆక్యుపెన్సీ తక్కువ ఉందా, న్యూ హాస్పిటల్స్ రీసెంట్ టైమ్స్ లో క్యాపెక్స్ చేయడం కారణంగా వచ్చిన హాస్పిటల్స్ యాడ్ అవడం కారణంగా ఆక్యుపెన్సీ రేట్ తగ్గిందా, ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ పర్సనల్ గా నేను ఒక హాస్పిటల్ కంపెనీని అనాలిసిస్ చేస్తుంటే ఈ జనరల్ మెట్రిక్స్ కాకుండా వాళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తూ ఉందంటే వాళ్ళ క్యాష్ కన్వర్షన్ చూస్తాను. ఇది మనకి వాళ్ళ ఫ్రీ క్యాష్ లో అర్థమవుతుంది. స్పెషల్లీ గవర్నమెంట్ మీద, ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు, స్పెషల్లీ గవర్నమెంట్ స్కీమ్స్, ఈ స్కీమ్స్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాష్ కన్వర్షన్ ని చూసుకోవాలి. అండ్ వాళ్ళ ఎక్స్పాన్షన్ అండ్ క్యాపెక్స్ సైకిల్ ని కూడా ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళ రిలేటెడ్ గా ఇలా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇందాక మనం చూసుకున్నాం కదా, దాని రిలేటెడ్ గా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక దగ్గర ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా మాట్లాడతారు. చూడండి, హెల్త్ కేర్ సర్వీసెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ నెక్స్ట్ 5 years లో 4,400 కెపాసిటీ బెడ్స్ ని యాడ్ చేస్తాం అనేలా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఎక్కడెక్కడ యాడ్ చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ అని కనిపిస్తుంటుంది. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్ గా ఒక ల్యాండ్ తీసుకొని వాళ్ళే హాస్పిటల్ కడతారు. ఇది ఆపరేషన్స్ లోకి రావడానికి 4 నుంచి 6 సంవత్సరాల వరకు టైం పడుతుంది. కొన్నిసార్లు ఇంకొంచెం ఎక్కువ కూడా పడుతుంది. కాబట్టి దీంట్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. క్యాపిటల్ ఇంటెన్సివ్ కదా, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది కదా ఒక హాస్పిటల్ పెట్టాలంటే. స్టార్టింగ్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఎక్కువ ఉంటాయి. అది మీకు మెచ్యూర్ అయ్యేంత వరకు ఎక్కువ డబ్బులు పడుతూనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ హాస్పిటల్స్ చూడొద్దు అంటే. వాళ్ళ క్యాపెక్స్ లో ఉన్నారనుకోండి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద రిటర్న్ ఎప్పుడు వస్తుంది మనకి 5-6 సంవత్సరాల తర్వాత. అప్పుడు స్టాక్ ప్రైస్ పడుతూ ఉండొచ్చు. కానీ మనం కంగారు పడకూడదు. ఎందుకంటే వాళ్ళు క్యాపెక్స్ చేస్తున్నారు కాబట్టి ROCE డౌన్ ఉండొచ్చు, మెట్రిక్స్ అన్ని మారుతూ ఉండొచ్చు. కానీ వన్స్ అది ఆపరేషనల్ అయ్యి మెచ్యూర్ అయ్యింది అనుకోండి, డేటా అంతా మారుతుంది. కాబట్టి హాస్పిటల్ స్టాక్స్ తో ప్లే చేయాలన్నప్పుడు మిగిలిన మెట్రిక్స్ అన్ని కూడా ఏ
పాయింట్స్ ఎలా మారుతాయని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్లీ ఒక న్యూ హాస్పిటల్ బిల్డ్ చేస్తారు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ బిల్డ్ చేసిన హాస్పిటల్ ని ఆల్రెడీ ఉన్న హాస్పిటల్ తో టై అప్ అయి వీళ్ళ బ్రాండింగ్ తీసుకుంటారు, దానికి ఒక అడ్వాన్స్డ్ లెవెల్ లో మార్చడానికి చూస్తారు. దీని ద్వారా త్వరగానే వీళ్ళు బ్రేక్ ఈవెన్ అయిపోతారు. కాబట్టి బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ఎక్కడైనా మీకు కనిపిస్తూ ఉందంటే దాని అర్థం త్వరగా అందులో నుంచి వీళ్ళు ఆపరేషనల్ అయి బిజినెస్ ని చూపించే అవకాశం ఉంది. కానీ గ్రీన్ ఫీల్డ్ అంటే మాత్రం కొంత టైం పడుతుంది. సో ఎంత ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారనే దాన్ని బట్టి కమింగ్ టైమ్స్ లో రెవెన్యూస్ ఎలా మారుతాయనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ లాజిక్ ని కూడా చెప్పాలి. లెట్స్ సే వీళ్ళు 4400 బెడ్లు యాడ్ చేస్తున్నారనే అనుకుందాం, కానీ వీళ్ళ టోటల్ బెడ్ కెపాసిటీ ఎంత ప్రెసెంట్ ఆల్మోస్ట్ 9000 దగ్గరగా ఉంటుంది. 9000 దగ్గరగా ఉంటున్న వాళ్ళు 4400 అంటే 50% కెపాసిటీ కమింగ్ టైమ్స్ లో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో యాడ్ చేస్తున్నట్టు. అదేం అగ్రెసివ్ గ్రోత్ కాదు, కానీ అదే 600-700 బెడ్లున్న హాస్పిటల్ కాస్త నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఇంకొక 1000 యాడ్ చేసుకుంటాం, ఇంకొక 2000 యాడ్ చేసుకుంటాం, ఈ ఏరియాస్ లో ఎక్స్పాండ్ అవుతామని అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి. అది కానీ చెప్తున్నట్టు చేస్తూ వాళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ ని కానీ మెయింటైన్ చేయగలిగితే అవి మనం ఫోకస్ చేయాల్సిన హాస్పిటల్స్ అవుతాయి. కానీ గుర్తుంచుకోవాలి, వాటిల్లో ఎగ్జిక్యూషన్ లోపం ఉంటే వాళ్ళు నిజంగా చెప్పినట్టు కానీ ఎగ్జిక్యూట్ చేయలేకపోతే అక్కడ రిస్క్ కూడా ఉంటుంది. కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, మల్టీఫోల్డ్ గ్రోత్ ఇలా అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్న హాస్పిటల్స్ లోనే మనకి కనిపిస్తుంది. ఈ థిన్ లాజిక్ మనకు అర్థం కావాలి. అలా అని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా చిన్న చూపు చూడొద్దు. అపోలోని కానీ మ్యాక్స్ ని కానీ వాళ్ళ కెపాసిటీస్ ని పెంచకపోయినా యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ ఉందా దాన్ని స్లోగా పెంచుతూ పోతారు. అందుకే మన ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ బై ద వే అపోలో వాళ్ళకి హాస్పిటల్స్ నుంచి ఎంటైర్ అపోలో స్టాక్ మనకు కనిపిస్తున్న దాంట్లో హాస్పిటల్స్ నుంచి వచ్చేది 40-50% బిజినెస్, మిగిలిందంతా ఫార్మసీ, దాన్ని బయటికి తీసుకొస్తారు. సో కాబట్టి కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ నెక్స్ట్ ఎన్ని బెడ్స్ ని యాడ్ చేస్తారు, ఎంత టైం లో యాడ్ చేస్తారు, అది గ్రీన్ ఫీల్డా బ్రౌన్ ఫీల్డా, ఇది కూడా నేను గమనిస్తుంటాను. అండ్ ఒక హాస్పిటల్ ని ఫ్యామిలీ ప్రమోటర్స్ రన్ చేస్తున్నారా, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ రన్ చేస్తున్నారా? ఈ మధ్య కాలంలో మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ లోకి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎంటర్ అయిపోయారు. చాలా హాస్పిటల్స్ లో వేల కోట్లలో ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్ టైమ్స్ లో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ పెట్టారు. ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ డబ్బులు పెడుతున్నాడంటేనే దాంట్లో లాభం ఉంటేనే పెడతాడు. ఇంత మంది వచ్చి ఇన్ని వేల కోట్లు పెడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా పెద్ద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే పెడతారు. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అలానే ఇస్తారేమో, కానీ ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారు, డబ్బుల్ని పెంచుతారు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తీసుకొస్తారు, మోట్ ని క్రియేట్ చేసుకుంటారు, ఎక్కువ డబ్బులు చార్జ్ చేస్తారు. అదే ఫ్యామిలీ ప్రమోటర్స్ ఉన్నారనుకోండి, మరీ అంత అగ్రెసివ్ గా డబ్బులు రిలేటెడ్ గానో లేకపోతే చార్జింగ్ రిలేటెడ్ గానో చూడరు. సో కాబట్టి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఏ హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో ఆ హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఒక అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కానీ ప్రైజింగ్ రిలేటెడ్ గా కూడా కాన్స్టెంట్ రివైవల్ తో వాటి రిలేటెడ్ గా గ్రోత్ కానీ మీరు చూడొచ్చు. కాబట్టి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా నేను ట్రాక్ చేస్తుంటాను. అండ్ కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. లైక్ రెయిన్బో వాళ్ళు హబ్ అండ్ స్పోక్ మోడల్ లో రన్ చేస్తారు. హబ్ లా ఒక మెయిన్ సెంటర్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఒక దగ్గర పెడతారు, దానికి ఇంకొంచెం దూరంలో స్పోక్ మోడల్ లో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కావాల్సిన వాళ్ళని ఆ హాస్పిటల్స్ కి తీసుకువెళ్తారు. మెయిన్ ట్రీట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు హబ్ లెవెల్ లో ఉన్న పెద్ద హాస్పిటల్స్ తీసుకొస్తారు. దీని కారణంగా పేషెంట్స్ అన్నెసరీగా ఈ పెద్ద హాస్పిటల్స్ లోకి వచ్చి లో కాస్ట్ ట్రీట్మెంట్స్ కోసం అక్కడున్న ఫెసిలిటీస్ రిలేటెడ్ గా అండర్ యూటిలైజేషన్ లోకి వెళ్లకుండా చూసుకుంటూ ఫుట్ ఫాల్ ని తగ్గించుకోకుండా స్పోక్ మోడల్ లో ఉన్న హాస్పిటల్లో కూడా హైర్ రెవెన్యూ సంపాదిస్తూ మిగిలిన హాస్పిటల్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఓ హాస్పిటల్ రిలేటెడ్ గా బ్రేక్ ఈవెన్ 18 మంత్స్ లో కూడా క్రియేట్ చేయగలుగుతున్నారంటే దానికి కారణం వీళ్ళు ఫాలో అవుతున్న మోడల్. సో అలాంటి ఇంట్రెస్టింగ్ మోడల్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఇది రెయిన్బో వాళ్ళు ఫాలో అవుతున్నది. అండ్ ఈవెన్ నేను పర్సనల్ గా హాస్పిటల్ లెవెల్లో డిఫరెన్షియేట్ చేస్తున్న ఇంకొక ఎలిమెంట్, కొన్ని ట్రీట్మెంట్స్ డిఫరెన్షియేట్ అవుతాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎగ్జాంపుల్, నాకు ఆర్థో రిలేటెడ్ గా ప్రాబ్లం వచ్చింది, అది సాల్వ్ అవ్వగానే ప్రాబబుల్లీ నేను హాస్పిటల్ కి వెళ్ళకపోవచ్చు. న్యూరో రిలేటెడ్ గా ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ అవ్వగానే వెళ్ళకపోవచ్చు. అలా నేను వన్ టైం పేషెంట్ అవ్వచ్చు హాస్పిటల్ కి. కానీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎలా అయితే క్రానిక్, క్యాన్సర్ కూడా క్రానికే కదా. ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. పోయినా సరే ఎక్కడో భయంతో మళ్ళీ చెకింగ్ అని, స్కానింగ్ అని, వాటి రిలేటెడ్ గా చిన్న ట్రీట్మెంట్స్ అని తీసుకుంటూనే ఉంటారు. ఒక పేషెంట్ మోస్ట్లీ ఒక లైఫ్ టైం పేషెంట్ ఒక హాస్పిటల్ కి అయ్యే ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్ లో. కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్స్ హైయర్ వాల్యుయేషన్ లోనే ఉంటాయి. వాటిని ఎందుకు అలా ఉన్నాయని అనుకోకండి, ఎందుకంటే వాటి ఒక పేషెంట్స్ స్టిక్కీగా ఉంటారు. అంత ఈజీగా హాస్పిటల్ ని అన్లెస్ వాళ్ళ ట్రీట్మెంట్ వర్స్ట్ గా ఉంటుందంటే తప్పించి వేరే దగ్గరికి వెళ్లరు, వన్స్ అక్కడ కన్వీనియంట్ గా ట్రీట్మెంట్ ఉంది అనుకుంటే. కాబట్టి హెచ్సిజీ చాలా ఎక్కువ ప్రీమియం వాల్యుయేషన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళకి 40 crore అరౌండ్ వస్తున్నట్టుంది ప్రాఫిట్, బట్ అది 8,000 crore మార్కెట్ క్యాపిటల్ లో ట్రేడ్ అవుతుంది. హోప్ మీకు ఈ లాజిక్స్ అన్ని అర్థమయ్యాయని. ఇప్పుడు ఎంటైర్ ఈ 15 హాస్పిటల్స్ లో 3 హాస్పిటల్ స్టాక్స్ ని ప్రెసెంట్ మనం అనాలిసిస్ చేద్దాం. దీంతో మీకు ఒక ఐడియా వస్తుంది ఒక హాస్పిటల్ స్టాక్ ని మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు అని. దాని తర్వాత మిగిలిన హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా మీకు పేర్లు ఇస్తాను కదా, దాన్ని నెక్స్ట్ వీడియో వచ్చేలోపు మీ అంతటగా మీరు చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత వీడియోలో నేను ఏ హాస్పిటల్స్ ని ఏ ఆర్డర్ లో చూస్తున్నాను, గ్రోత్ రిలేటెడ్ గా వెయిటేజ్ చూస్తున్నాను, స్టెబిలిటీ రిలేటెడ్ గా దేన్ని చూస్తున్నాను, బ్రాండ్ ఇమేజ్ కానీ, మెట్రోస్ లో ఉన్నది కానీ, యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ స్ట్రాంగ్ గా
గా ఉంటూ మంచి ప్రీమియమ్స్ ఎంజాయ్ చేసిన హాస్పిటల్స్ కానీ ఇలా ప్రాపర్ గా డివిజన్ చేసి ఒక ఆర్డర్ లో నేను అనుకుంటున్న హాస్పిటల్స్ ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. బట్ ఈ లోపు నేను అనాలిసిస్ చేస్తున్న ఈ 3 హాస్పిటల్స్ కాకుండా మిగిలిన హాస్పిటల్స్ ని మీరు అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి ఇప్పుడు నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నానని జాగ్రత్తగా గమనించండి. ఇవాల్టి వీడియోలో మనం 3 హాస్పిటల్స్ ని అనాలిసిస్ చేయబోతున్నాం. అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, యథార్థ్. మూడింటిని సెలెక్ట్ చేయడానికి కారణం ఫస్ట్ అపోలో హాస్పిటల్స్ అది కేవలం హాస్పిటల్ బిజినెస్ కాదు, హాస్పిటల్, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ కలిపి ఉంటున్న కంపెనీ. సెకండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఇండియాలో టాప్ రెవెన్యూస్ యావరేజ్ గా ఆక్యుపై అవుతున్న బెడ్ మీద సంపాదిస్తూ మెట్రోస్ లో ఉంటూ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ ని ఎర్న్ చేస్తున్న హాస్పిటల్ కాబట్టి మిగతా వాటితో మీకు కంపారిజన్ చేసుకునేటప్పుడు అదొక స్టాండర్డ్ గా సెట్ అయి ఉంటుంది. మూడోది యథార్థ్, చాలా చిన్న హాస్పిటల్, గ్రోత్ చాలా అంబిషియస్ గా పెట్టుకున్నారు. స్మాల్ క్యాప్ స్పేస్ లో ఆ హాస్పిటల్ వస్తుంది కాబట్టి ఈ మూడిట్లోనూ డైవర్సిఫికేషన్ ఉంది. ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ ఎక్సెల్ షీట్ మీకు కిందిస్తాను. ఏవేవి ట్రాక్ చేయాలో అందులో పెట్టుంటాను. ఎలా నేను చెప్తున్నాను ఇక్కడ మీకు అర్థమవుతుంది కాబట్టి అవి ట్రాక్ చేసి ఆ డేటాని మీరు ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. జస్ట్ ఆ డేటాని వరకు ఫిల్ చేయండి. రెస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఉన్న వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ బిజినెస్ మోడల్స్ ని అండ్ ఆ పర్టికులర్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఉన్న నెక్స్ట్ గ్రోత్ అండ్ క్యాపెక్స్ ప్లాన్స్, మేనేజ్మెంట్ స్టేట్మెంట్స్ వీటన్నిటిని కూడా డీటెయిల్డ్ గా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుంటాం. ఇక పైలా హోంవర్క్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా కొంత ఎఫర్ట్ పెడితే మీకు ఇన్వాల్వ్ అయినట్లుంటుంది అని గుర్తుంచుకోండి. ఒక్కొక్క హాస్పిటల్ రిలేటెడ్ గా వింటూ రండి. తర్వాత లాస్ట్ లో వీటన్నిటి రిలేటెడ్ గా డేటాని ఇలా చార్ట్ లో వేసి వేటి రిలేటెడ్ గా ఎలా ఉందన్న ఒక కంపారిజన్, మెగా కంపారిజన్ కూడా మనం ఎండ్ లో చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ నుంచే కంపారిటివ్ మోడ్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు. అన్ని హాస్పిటల్స్ ని కలిపి కిచిడీలా అయిపోతుంది. ఇండివిజువల్ గా తెలుసుకుందాం, చివరిలో కంపేర్ చేద్దాం. కొంచెం టైం పడుతున్నట్లే అనిపిస్తది, వీడియో లెంతీగా వెళ్తున్నట్టే కనిపిస్తది, బట్ అది మీ మంచి కోసమే. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్స్. స్టార్టింగ్ లో చెప్పాను కదా, టికెట్ వెబ్సైట్ లోకి వచ్చాక స్క్రీనర్ దగ్గరికి వచ్చాక స్టార్ట్ స్క్రీనింగ్ అని సెలెక్ట్ చేశాక, అంటే అన్ని హాస్పిటల్ స్టాక్స్ కోసం చెప్తున్నాను. సెక్టార్ దగ్గరికి వచ్చి హాస్పిటల్ అని మీరు ఎంటర్ చేయగానే హాస్పిటల్ స్టాక్స్ అన్ని వస్తాయి. అక్కడ మార్కెట్ క్యాపిటల్ దగ్గరికి వచ్చి ఒక 2 సార్లు క్లిక్ చేశారంటే అన్ని హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ స్టాక్స్ అన్ని మార్కెట్ క్యాపిటల్ ఆధారితంగా మీకు వచ్చేస్తాయి. అందులో ఎట్ ఎనీ టైం టాప్ 5 కనిపిస్తున్న హాస్పిటల్స్ ఉంటాయా మార్కెట్ క్యాపిటల్ ఆధారితంగా. దాని అర్థం వెల్ ఎస్టాబ్లిష్డ్, మంచిగా రెవెన్యూస్ సంపాదిస్తున్నాయి. వాటిల్లో కానీ ఎక్స్పాన్షన్ అండ్ క్యాపెక్స్ ప్లాన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే కమింగ్ టైమ్స్ లో మంచిగా రెవెన్యూను గ్రో చేసుకుంటాం అని ఎలా అంబిషియస్ గా వాళ్ళ టార్గెట్స్ ఉంటే మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళడం మంచిది. కానీ ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ అన్ని హాస్పిటల్స్ ని 15 హాస్పిటల్స్ ని అనాలిసిస్ చేసుకొని చివరిలో కంపేర్ చేసుకుంటా అనుకున్నాం. కాబట్టి మొదట అపోలో హాస్పిటల్స్ తో స్టార్ట్ చేస్తున్నా. క్లిక్ చేస్తున్నాను. కొంచెం ఇక్కడ నుంచి కిందకు వచ్చారంటే వీళ్ళ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ మెట్రిక్స్ అనాలిసిస్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈవెన్ ఫోర్కాస్ట్ కూడా కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎంతలా గ్రో అవుతారన్న డేటా కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ దీనికి ముందు వీళ్ళ బిజినెస్ తో స్టార్ట్ చేద్దామా. చెప్పాను కదా, ఇంకొంచెం కిందకు వస్తే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ దగ్గర కొంచెం డౌన్ సైడ్ స్క్రోల్ చేశారంటే వీళ్ళ బిజినెస్ అండ్ వీళ్ళ మెట్రిక్స్ అన్ని మనకు అర్థం అవుతాయి. సో ఫస్ట్ థింగ్, అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి ఓన్లీ హాస్పిటల్ బిజినెస్ కాదు, హాస్పిటల్స్, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ బిజినెస్ ఉంది. హెల్త్ కేర్ సర్వీసెస్ వీళ్ళ హాస్పిటల్ అండర్ లోకి వస్తుంది. ఆఫ్లైన్ పీడి అంటే ఫార్మసీ డివిజన్. ఆఫ్లైన్ ఫార్మసీ బయట మీకు అపోలో షాపులు కనిపిస్తుంటాయి కదా, ఫార్మసీ షాపులు, అదే ఇది. ఆన్లైన్ డివిజన్ కూడా ఉంది. తర్వాత వాళ్ళ వెల్నెస్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అపోలో హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళు అక్కడే డయాగ్నోస్టిక్ టెస్టులు చేసుకోవాలని చెప్తున్నారా, అది AHLL అండర్ లోకి వస్తుంది. సో అలా హాస్పిటల్ బిజినెస్, ఫార్మసీ బిజినెస్, డయాగ్నోస్టిక్ బిజినెస్ కలిపితే అపోలో హాస్పిటల్. ఇక్కడ మీరు గమనించారంటే ఈ రీసెంట్ క్వార్టర్ లో హాస్పిటల్ బిజినెస్ లో 9% గ్రోత్, ఆఫ్లైన్ లో ఫార్మసీ ద్వారా 16% గ్రోత్, ఆన్లైన్ ఫార్మసీ ద్వారా 22% గ్రోత్ అండ్ డయాగ్నోస్టిక్ ద్వారా 17% గ్రోత్. టోటల్ గా వాళ్ళ ఎంటైర్ కన్సాలిడేటెడ్ అన్ని బిజినెస్ లు కలుపుకుంటే 13% గ్రోత్ వాళ్ళు చూపించారు. హాస్పిటల్స్ వాళ్ళ ఎంటైర్ రెవెన్యూ లో కాంట్రిబ్యూట్ చేసేది 51% దగ్గరగా, ఫార్మసీ 41%, 42% ఉంటుంది, డయాగ్నోస్టిక్ 7 to 8% దగ్గరగా ఉంటుంది. సో హాస్పిటల్, ఫార్మసీ ఇదే వీళ్ళకి సంబంధించిన 2 గ్రోత్ ఇంజన్స్. అండ్ వీళ్ళు ARPOB యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ ని చెప్పరు, అది ఎప్పుడో డిస్కంటిన్యూ చేశారు. వీళ్ళు చెప్పేది ARPP యావరేజ్ రెవెన్యూ పర్ ఇన్ పేషెంట్. అది మెట్రోస్ లో ఎంత ఉంది, 2,05,000 రూపాయలు. ఒక్కొక్క ఇన్ పేషెంట్ నుంచి 2,05,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు. అదే నాన్ మెట్రోస్ లో 1,24,000 దగ్గరగా వీళ్ళు సంపాదిస్తున్నారు. సో ఇది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే 9% దగ్గరగా పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా 9% దగ్గరగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వీళ్ళు పెంచుకోగలిగారు. అండ్ వీళ్ళ ప్రెసెన్స్ ని ఒక్కసారి మీరు గమనించారంటే మోస్ట్లీ సౌత్ ఫోకస్డ్ గా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో నార్త్ లో ఎక్స్పాండ్ అవుతున్నా చాలా లిమిటెడ్, బట్ సౌత్ లో మంచి సిగ్నిఫికెంట్ ప్రెసెన్స్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళకు ఉంటుంది. అండ్ వీళ్ళకి టోటల్ 9,483 ఆపరేషనల్ బెడ్స్ ఉన్నాయి. అందులో వీళ్ళ హాస్పిటల్ వే 8,050, వీళ్ళు మేనేజ్ చేస్తున్న హాస్పిటల్ 790.
ఏంటి అండ్ వీళ్ళ ఎంటైర్ బిజినెస్ ఎందులో నుంచి ఎక్కువ వస్తుంది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లో 4 డివిజన్స్ మెజారిటీగా ఉంటాయి. ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ ఆర్థోపెడిక్. ఇవి ప్రధానంగా వీళ్ళకి సంబంధించిన కోర్ బిజినెస్ లో భాగంగా ఉంటాయి. ఇక్కడే ఎక్కువ పేషెంట్లు ఉంటారు, ఇక్కడే ఎక్కువ డబ్బులు కూడా వీళ్ళకి వస్తుంది. అండ్ ఇది కూడా చెప్పాను కదా ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. పేర్ మిక్స్ కూడా ఇంపార్టెంట్ అని. సెల్ఫ్ పే 41%, పేషెంట్స్ పే చేసినది 41%, ఇన్సూరెన్స్ పే చేసినది 45%, ఇంటర్నేషనల్ పేషెంట్స్ పే చేసినది 5%, పిఎస్సి ఆన్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా 9%. సో గవర్నమెంట్ స్కీమ్స్ లో ఏదైనా చేంజ్ వచ్చినా సరే ఈ హాస్పిటల్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. సెల్ఫ్ పే అండ్ ఇన్సూరెన్స్ ఎక్కువ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపెక్స్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 9,500 బెడ్స్ దగ్గర నుంచి 13,100 బెడ్స్ కి పెంచుకోవాలనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 3,657. దట్ మీన్ ఆల్మోస్ట్ 32% దగ్గరగా వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకోవాలనుకుంటున్నారు. ఎప్పటిలోపు 5 years లోపు. దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? 8,300 crore దగ్గరగా ఖర్చు పెడుతున్నారు. ఇమీడియట్ గా కెపాసిటీస్ ఎక్కడెక్కడ యాడ్ అవబోతున్నాయి. అందులో ఎక్కడైనా బ్రౌన్ ఫీల్డ్ అని కనిపించిందంటే అది క్విక్ గా యాడ్ అవుతుంది. ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే మీకు ఈ కెపాసిటీస్ అన్ని కూడా లైవ్ లోకి వస్తాయి. కమిషనింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. అప్పట్లోపు కొంత మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ డౌన్ అవ్వచ్చు. ఇనిషియల్ గా ఇవి న్యూ హాస్పిటల్స్ అవుతాయి కదా, బ్రౌన్ ఫీల్డ్ కాకుండా గ్రీన్ ఫీల్డ్ ఉన్నవి. దాంట్లో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత తగ్గుతాయి. సో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉన్న మార్కెట్ దాని పెద్ద సీరియస్ గా తీసుకోదు. బికాస్ మేనేజ్మెంట్ ఇది కాన్ఫరెన్స్ కాల్ లో అప్డేట్ చేస్తూ వస్తారు కాబట్టి. కానీ ఇది FY30 లోపు కమిషనింగ్ అయ్యే బెడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2,400 బెడ్స్ దగ్గరగా. దీనికి టైం పడుతుంది. ఇందులో మెజారిటీగా గ్రీన్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇవి మెచ్యూర్ అవ్వడానికి, ఇవి ఫుల్లీ ఫంక్షనల్ అవ్వడానికి ఇంకొక 3-4 years పడుతుంది. సో FY30 నుంచి FY34-35 టైం వరకు కూడా వీళ్ళ రిలేటెడ్ ఉన్న ఎంటైర్ క్యాపెక్స్ థింగ్స్ అన్ని కూడా వర్కింగ్ లోనే ఉంటుంటాయి. అండ్ ఫైనాన్షియల్స్ ని మీరు గమనిస్తున్నప్పుడు క్వార్టర్లీలో ఉంటుంది. జస్ట్ యాన్యువల్లీలోకి మార్చుకొని మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫ్యూ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి రెవెన్యూ కాన్స్టెంట్ గా గ్రో అవుతూ ఉంటుంది. మార్జిన్ సైడ్, ఆపరేటింగ్ సైడ్ బెటర్ గా ఉంటుంది. అండ్ నెట్ ఇన్కమ్ మీన్స్ ప్రాఫిట్ కూడా కాన్స్టెంట్ గా గ్రో అవుతున్నట్లే మీకు కనిపిస్తుంది. కానీ ఇలానే అవ్వాలని లేదు. కొన్నిసార్లు డౌన్ అవ్వచ్చు ఆపరేటింగ్ సైడ్ బికాస్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. కంగారు పడాల్సిన రీజన్ కాదు. హాస్పిటల్లో ఎప్పుడు మీరు కంగారు పడాలంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ వితౌట్ ఎనీ న్యూ క్యాపెక్స్ లేకుండా, వితౌట్ ఎనీ న్యూ హాస్పిటల్స్ లేకుండా తగ్గిపోతున్నప్పుడు, గవర్నమెంట్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా థ్రెట్ వచ్చినప్పుడు, వీళ్ళ ఈవీ టు ఎబిటా కానీ, క్యాష్ అండ్ వీళ్ళ డెట్ రిలేటెడ్ ఉన్న లెవెల్స్ ని కానీ, అన్ని హాస్పిటల్ స్టాక్స్ ని మనం లాస్ట్ లో కంపేర్ చేస్తామా అక్కడ మాట్లాడుకుందాం. ఎందుకంటే అవన్నీ వాల్యుయేషన్ మెట్రిక్స్ కదా, అవి కంపారిజన్ తో ఉన్నప్పుడే మనకి లాజిక్ ఉంటుంది. అండ్ అలా ప్రెజెంటేషన్ చూసిన తర్వాత సెంటిమెంటల్ అనాలిసిస్ దగ్గరికి వచ్చి, అంటే మీకు ఒక వ్యూ ఫార్మ్ అయి ఉంటుంది కదా, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటని, ఆర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా, కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా ఒకవేళ మీరు ఫాలో అయినా సరే, ఇక్కడ జస్ట్ గ్రోత్ డ్రైవర్స్ దగ్గర ఏ ఫ్యాక్టర్స్ ఈ కంపెనీని సపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఛాలెంజెస్ దగ్గర ఏవేవి వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ గా ప్లే అయ్యేందుకు ఆస్కారం ఉంది అనే దాని దగ్గర కూడా మీరు డీటెయిల్డ్ గా క్లిక్ చేసి ఆ డేటా పాయింట్స్ ని కూడా జస్టిఫై చేసుకుని మీ ఫర్దర్ అనాలిసిస్ ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇంకొంచెం డౌన్ సైడ్ కి వస్తే ఈ కంపెనీ యొక్క ప్రైస్, రెవెన్యూ అండ్ ఎర్నింగ్స్ ఒక ఫోర్కాస్ట్ కూడా మీకు ఈ వెబ్సైట్ లో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారు అనేది ఇంకొంచెం డౌన్ సైడ్ కి వచ్చి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని, ప్రమోటర్స్, మ్యూచువల్ ఫండ్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ గా, రీటైలర్స్ రిలేటెడ్ గా ఇక్కడ మీరు గమనించవచ్చు. బట్ దానికంటే ఈ డేటా మీకు యూజ్ అవుతుంది. ఎవ్రీ క్వార్టర్ వాళ్ళ డేటా ఎలా మారుతుందని, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వాళ్ళ వాటాన్ని పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారనే కాదు, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గాను మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మ్యూచువల్ ఫండ్స్ కాన్స్టెంట్ గా ఈ కంపెనీలో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వాళ్ళ వాటాన్ని పెంచుకుంటూనే వస్తున్నారు. లాస్ట్ క్వార్టర్ లో ఒక 10 basis points దగ్గరగా తగ్గుంటుంది. బట్ ట్రెండ్ ఓవరాల్ గా అప్ సైడ్ ఉంటుంది. కానీ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం వాళ్ళ రిలేటెడ్ గా వాటాన్ని కాన్స్టెంట్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు. అండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో ఈ పర్టికులర్ కంపెనీని హోల్డ్ చేస్తున్నారు అనేది కూడా మీరు డౌన్ సైడ్ కి వచ్చి గమనించవచ్చు. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు ఇచ్చిన డివిడెండ్స్ కానీ, దాని ఎక్స్ డేట్స్ కానీ, వాళ్ళ రిలేటెడ్ గా న్యూస్ ఈవెంట్స్ ని కానీ మీరు డౌన్ సైడ్ కి వచ్చి అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఓవరాల్ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా అది ఇందులోనే కాదు, మీరు ఇంకెందులో అయినా సరే ఇలాంటి అనాలిసిస్ దొరికే ఏ వెబ్సైట్ లో అయినా మీరు చూడండి. కానీ ఇందులో మీరు కొన్ని చూడాలనుకుంటే లాక్ లో ఉంటాయి ప్రో ఫీచర్స్. సో ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టి ఇది తీసుకోవాలని అయితే నేను చెప్పను. కానీ ఒకవేళ తీసుకుందామని ఆలోచించి మీరు ముందుకు వెళ్తూ ఉంటే నార్మల్ గా మీకు ఒక 30% డిస్కౌంట్ అనేలా మీకు వాళ్ళు వెబ్సైట్ లో మెయిన్ పేజ్ లో చూపిస్తుంటారు. కానీ డైలీ 45 అనే కోడ్ ఒకటి ఉంది, అది యూజ్ చేయండి. మీకు 45% దగ్గరగా డిస్కౌంట్ వచ్చి సంవత్సరానికి 1300 ఎంత అడుగుతారు అనుకుంటా. అది ఖచ్చితంగా తీసుకోవాలనేది ఏం లేదు. ఇక్కడ ఉన్న ఏ ప్రో ఫీచర్ అయినా మీకు అడ్వాంటేజ్ అనుకోని మీరు తీసుకోవాలనుకుంటే డైలీ 45 అనే కోడ్ ని వాడుకోండి. సెకండ్, మ్యాక్స్ హెల్త్ కేర్. ఇందాక చెప్పినట్టే కొంచెం మీరు డౌన్ సైడ్ కి వచ్చి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ దగ్గర క్లిక్ చేసి ఈ ప్రెజెంటేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇందాకే చెప్పినట్టు మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళ మేజర్ బిజినెస్ అంతా ఢిల్లీ NCR రీజియన్ లో ఉంటుంది. 20 ఫెసిలిటీస్ దగ్గరగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 5200 బెడ్స్ దగ్గరగా ఉన్నాయా, అందులో 73% దగ్గరగా బెడ్స్ మెట్రోలోనే ఉంటాయి విత్ 76% ఆక్యుపెన్సీ. అండ్ ఈ పర్టికులర్ హాస్పిటల్లో ఏ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారనేది
కూడా వీళ్ళు టాప్ లోనే ఇనిషియల్ గా ఉంటున్న స్లైడ్స్ లోనే ఇచ్చుంటారు. అండ్ ఇంకొంచెం డౌన్ సైడ్ కి వస్తుంటే వీళ్ళు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు జర్నీ ఎలా ఉందనేది మీరు గమనించవచ్చు. ఢిల్లీలో వీళ్ళు చాలా ఫేమస్. ఇప్పటి వరకు వీళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేశారు ఇవన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ స్లైడ్. వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం కదా, 78,000 దగ్గరగా ఉంటుంది. దరిదాపుల్లో కూడా ఇంకెవరు ఉండరు. కారణం వీళ్ళు ఉంటున్నది వెరీ బిగ్ సిటీస్ లో అవుతూ ఉండడం అండ్ అక్కడ నెంబర్ ఆఫ్ బెడ్స్ WHO వాళ్ళు చెప్పిన దానికంటే తక్కువ ఉండడం. యావరేజ్ గా అక్కడ మిగతా హాస్పిటల్స్ లో కూడా పెద్దగా బెడ్స్ లేకపోవడం, డిమాండ్ ఎక్కువ ఉండడం, డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఉండడం, దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ లేకపోతుండడం, వీళ్ళు అడిగినంత డబ్బులు ఆర్ వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్ కి వీళ్ళు చెప్తున్న డబ్బులు ప్రజలు కడుతున్నారు అక్కడ. అండ్ వీళ్ళు వెరీ ఓపెన్ గా మిగిలిన హాస్పిటల్స్ తోనే డైరెక్ట్ గా కంపేర్ చేస్తారు. మీరు చాలా వరకు మిగతా హాస్పిటల్ కంపెనీస్ చూడండి, స్టాక్స్ చూడండి, అవేవి కూడా మిగతా హాస్పిటల్స్ ని తీసుకొని మరి ఇంత యాక్టివ్ గా కంపేర్ చేయవు. వీళ్ళు అంత హై స్టాండర్డ్స్ లో ఉండడం కారణంగా చూడండి మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నామని వీళ్ళ రిలేటెడ్ ఉన్న డేటాని పబ్లిక్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు. బికాస్ మెజారిటీ వాటిల్లో వీళ్ళు సుపీరియర్ గా ఉంటారు బికాస్ ఆఫ్ వీళ్ళ ప్రెసెన్స్ అండ్ వీళ్ళ సర్వీసెస్. అండ్ ఇది ఇంపార్టెంట్ గా నేను అబ్జర్వ్ చేసేది. ప్రతి హాస్పిటల్ కంపెనీలో నేను పెట్టుబడి చేయాలా లేదా అనుకున్నప్పుడు వాళ్ళ క్యాపెక్స్ ఎలా ఉన్నాయని. ఆల్మోస్ట్ 5,267 బెడ్స్ దగ్గరగా ప్రెసెంట్ వెళ్తున్నాయి డిసెంబర్ 2025 అనుకుంటే. FY30 నాటికి 14,000 బెడ్స్ దగ్గరికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. అంటే FY30 ఆన్ గోయింగ్ కూడా 14,000 బెడ్స్, 5,000 దగ్గర ఉన్నవి 14,000 పైచిలకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఆల్మోస్ట్ దాన్ని 3 తో మల్టిప్లై చేస్తున్నారు. ప్రెసెంట్ కెపాసిటీని 2.5 to 3 తో మల్టిప్లై చేస్తున్నారు. సేమ్ ఆపరేషన్స్ ని సేమ్ ఎఫిషియన్సీని వీళ్ళు మెయింటైన్ చేసి వీళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఆన్ FY30 ఆర్ ఆన్వర్డ్స్ ఆన్ కమింగ్ టైమ్స్ లెట్స్ సే ఇంకొక 2-3 ఇయర్స్ లో కూడా ఈ లెవెల్ ఆఫ్ కెపాసిటీస్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోగలిగితే మంచి బిజినెస్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది అబ్జర్వ్ చేయాల్సింది. దీంతోనే ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం వీళ్ళకి చాలా మంచి వాల్యూ ఇచ్చేసింది మార్కెట్. బట్ దాని తర్వాత కొంత కింద పడేసింది రీసెంట్ టైమ్స్ లో. బట్ క్వాలిటీ ఆఫ్ హాస్పిటల్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న వాళ్ళలో మ్యాక్స్ వాళ్ళదే ఇప్పుడు సుపీరియర్ గా ఉంటున్నది. ఇక్కడ చూడండి వీళ్ళ పాతలా ఇచ్చారు. డిసెంబర్ నుంచి మార్చ్ 2026 కి ఎక్కడికి వెళ్తారు, మార్చ్ 2027 కి ఎక్కడికి వెళ్తారు, ఎన్ని బెడ్స్ యాడ్ చేసుకుంటారు, తర్వాత 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 ఎన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఎంత డబ్బులు మేము ఖర్చు పెడతాం అనేది కూడా చెప్తూ ఉంటారు. దీని కారణంగా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొత్త హాస్పిటల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా సుపీరియర్ బిజినెస్ రెవెన్యూ అనేది పర్ బెడ్ ఆక్యుపైడ్ బెడ్ నుంచి రాదు. మార్జిన్స్ కొంత డిప్ అవుతూ ఉంటాయి. బట్ స్లోగా వీళ్ళు చెప్పింది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే చాలు. FY30 తర్వాత నాటికి వీళ్ళ రిలేటెడ్ గా మెచ్యూర్ హాస్పిటల్స్ నుంచి మంచిగా యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ వీళ్ళు నార్మల్ గా మెయింటైన్ చేసేది కానీ వస్తుందని మార్కెట్ బిలీవ్ చేస్తే మాత్రం, ఆ పాత సరిగా ఉంటే మాత్రం మంచిగానే మార్కెట్ బిహేవ్ చేస్తుంది. అండ్ ఎక్కడెక్కడ వీళ్ళు హాస్పిటల్స్ పెడతారనేది ఇక్కడ మీకు కనిపించిందా? ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ గ్రీన్ కలర్ ఉంటది బాక్సెస్ లో. బ్రౌన్ ఉందంటే బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్, గ్రీన్ ఉందంటే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్. దీని గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అందుకే నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చాక మళ్ళీ దీని గురించి మాట్లాడుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతారని. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా కూడా సెల్ఫ్ గా పేషెంట్స్ పే చేస్తున్నదంతా, ఇంటర్నేషనల్ పేషెంట్స్ పే చేస్తున్నదంతా, కార్పొరేట్స్ పే చేస్తున్నదంతా, ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తున్నదంతా అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. స్టార్టింగ్ లో చెప్పినట్టే ఆంకాలజీ, కార్డియాలజీ, ఆర్థో, న్యూరో 4 స్పేసెస్ ఎవరికైనా సరే ఏ స్పెషాలిటీ హాస్పిటల్ కైనా సరే కీగా ఉండే కోర్ మల్టీ స్పెషాలిటీస్. సేమ్ వీళ్ళ రిలేటెడ్ గా రెవెన్యూస్ ఇవి కూడా ఇక్కడ మీరు క్వార్టర్లీ వ్యూ నుంచి యాన్యువల్ వ్యూ పెట్టుకొని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కాన్స్టెంట్ గా రీసెంట్ టైమ్స్ లో రెవెన్యూలో గ్రోత్ ఉంటుంది, ఆపరేటింగ్ సైడ్ గ్రోత్ ఉంటుంది, ఈవెన్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా మీకు స్టెబిలిటీ కనిపిస్తుంది. బట్ పాయింట్ అంతా గుర్తుంచుకోండి, న్యూ కెపాసిటీస్ యాడ్ అవుతున్నప్పుడు ఇంటర్నల్ గా ఉంటున్న రిజర్వ్స్ నుంచి ఆర్ వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్రెడీ పెట్టుకునే ప్రాఫిట్స్ నుంచి ఖర్చు పెడుతున్న కొత్త బెడ్స్ యాడ్ అవుతున్నప్పుడు న్యూ హాస్పిటల్స్ పీక్ వాల్యూని క్రియేట్ చేయకపోతున్నా కొంత నెంబర్స్ డిస్టర్బ్ అవుతుంటాయి. అవి హాస్పిటల్ స్టాక్స్ ని కొని హోల్డ్ చేసినప్పుడు కంగారు పడి ఉండాల్సిన ఎలిమెంట్స్ కాదు. ఫండమెంటల్ గా బిజినెస్ ఇంటాక్ట్ గా ఉందా లేదా ఇది మాత్రమే మనం గమనిస్తూ రావాలి. ప్రతిసారి ఏది డ్రాప్ అవుతున్నా మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఈ టికెట్ టేప్ లో ఇక్కడ కూడా ఈ మ్యాక్స్ హెల్త్ రిలేటెడ్ గా కూడా మీరు రెవెన్యూ ఫోర్కాస్ట్ 2027 నాటికి వీళ్ళ రెవెన్యూ ఇన్ ద బెస్ట్ కేస్ ఎంత గ్రో అయ్యేందుకు అవకాశం ఉంది, ఈవెన్ ఈపీఎస్ ఒక ఫోర్కాస్ట్ ఎంతలా వీళ్ళ బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయ్యేందుకు అవకాశం ఉంది, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అయ్యేందుకు అవకాశం ఉందని ఒక ఫోర్కాస్ట్ ని కూడా నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఫోర్కాస్ట్ ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవి యూజువల్ గా మీరు ఏదైనా రిపోర్ట్స్ చూస్తూ ఉంటారు కదా, ఏదైనా కంపెనీ కమింగ్ టైమ్స్ లో ఎర్నింగ్స్ ఇంత గ్రో అయ్యేందుకు అవకాశం ఉంది, టాప్ లైన్ రెవెన్యూ ఇంత గ్రో అవుతుంది, మార్జిన్స్ ఇలా ఉంటాయి, ప్రాఫిటబిలిటీ ఇలా ఉంటుంది, దాన్ని బట్టి మేము ఈ వాల్యుయేషన్స్ అనుకొని ఇంతకు వెళ్తుంది అనుకుంటున్నాం అని చెప్తుంటారా. ఆ టైప్ ఆఫ్ ఫోర్కాస్ట్ ఇవి. అండ్ వీళ్ళ ఇన్కమ్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా సుపీరియర్ క్వాలిటీతోనే నెంబర్స్ మనకి కనిపిస్తాయి. గుడ్ క్యాష్ ఫ్లో కన్వర్షన్, ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతూ స్టేబుల్ గా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఇన్కమ్ రిలేటెడ్ గా కూడా రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ మార్కెట్ ని డిసప్పాయింట్ చేసే వీళ్ళ దగ్గర నుంచి మనకి కనిపించవు.
కనిపించదు. బట్ వీటి ఒక ఫైనాన్షియల్స్ అండ్ రేషియో అనాలిసిస్ లాస్ట్ లో మనం కంపారిటివ్ టేబుల్ లో ఇలా మాట్లాడుకున్నప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఫైనల్ గా యథార్థ్ సేమ్ నేను చెప్పిన విధంలోనే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని డౌన్లోడ్ చేసుకొని కిందకి వచ్చారంటే వీళ్ళ రిలేటెడ్ గా టోటల్ బెడ్ కెపాసిటీ ఎంత, ఆక్యుపెన్సీ ఎంత, ఒక బెడ్ నుంచి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఒక పర్సన్ వచ్చాక ఎన్ని రోజుల తర్వాత ఆ బెడ్ ని ఖాళీ చేసి వెళ్తున్నారు, వీళ్ళ ఎబిటా ఆపరేటింగ్ సైడ్ ఎలా ఉంది, వీళ్ళ దగ్గర నెట్ క్యాష్ ఎంత ఉంది, వీళ్ళ ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ఇవన్నీ మీకు స్టార్టింగ్ లో కనిపిస్తాయి. దాని నుంచి ఇంకొంచెం డౌన్ సైడ్ స్కేల్ చేస్తూ వచ్చారంటే వీళ్ళ రీసెంట్ అక్విజిషన్స్ అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ అండ్ వీళ్ళ ప్రెసెన్స్ ఎక్కడెక్కడ ఉందనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. నేను ఇంకా బిగినింగ్ లో కూడా చెప్పాను కదా, ఫస్ట్ లో కేవలం ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా మాత్రమే ఉండేవాళ్ళు, అప్పుడు వీళ్ళ మార్జిన్స్ తక్కువ. లైక్ చూడండి, ఇది 2021 లో 56% దగ్గరగా ఇంటర్నల్ మెడిసిన్ నుంచే వాళ్ళు సంపాదిస్తున్నారు కదా. ఆ 2021 లో వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 8% మాత్రమే, తర్వాత 11% కి, తర్వాత 13% దగ్గరికి, తర్వాత 17% కి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15% దగ్గరగా మెయింటైన్ అవుతూ ఉంది. జస్ట్ విత్ ద చేంజ్ ఆఫ్ స్పెషాలిటీస్ ఇంటర్నల్ మెడిసిన్ నుంచి మనం ఇందాక అనుకుంటున్న న్యూరో, కార్డియో, ఆంకాలజీ అండ్ ఆర్థోపెడిక్ సైడ్ అండ్ ఇంకా డిఫరెంట్ సెగ్మెంట్ సైడ్ వీళ్ళైతే మూవ్ అయ్యారు ఇంటర్నల్ మెడిసిన్ నుంచి. దాని ద్వారా వాళ్ళు అడిషనల్ గా రెవెన్యూస్ ని సంపాదించారు. అండ్ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో ఎక్కడెక్కడ ఎన్ని బెడ్స్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు బై FY28 నాటికి 3000 బెడ్స్ దగ్గరగా ఎక్స్పాండ్ చేస్తారనేలా వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనకి గైడెన్స్ అయితే ఉంది. అండ్ ఎలా అది ఎక్స్పాండ్ చేస్తారనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక 600 బెడ్స్ దగ్గరగా ఉండేవాళ్ళు, ఇప్పుడు 2500 ప్లస్ దగ్గర ఉన్నారు. అది 3000 కి వెళ్తుంది బై FY28 నాటికి అని చెప్తున్నారు. ఇది మనం యూజువల్ గా హాస్పిటల్స్ రిలేటెడ్ గా అబ్జర్వ్ చేస్తుండే ఈవెంట్స్. అండ్ ఈ 3 తో పాటు రిమైనింగ్ వాటి అన్నిటి రిలేటెడ్ గా ఫైనాన్షియల్ మెట్రిక్స్ ని, లీవరేజ్ రేషియోస్ అండ్ వాల్యుయేషన్స్ ని మొత్తం అన్ని హాస్పిటల్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత చివరిలో కంపారిటివ్ గా మాట్లాడుకుందాం. బట్ ఈ లోపు మీకు ఎక్సెల్ షీట్ ఇస్తున్నాను కదా, ఇందులో హాస్పిటల్ పేర్లు ఉంటాయి. ఆ పక్కన నేను అడిగినవన్నీ కూడా వీలైతే ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరు చూస్తారులే, ఎవరు చెక్ చేస్తారని అనుకోకండి. ప్రతి సెక్టార్ రిలేటెడ్ గా ఇలా నేను మీకు అడిగిన డేటానంతా మీరు ఫిల్ చేసుకుంటూ వస్తున్నారంటే మీకు తెలియని చేంజ్ మీ అనాలిసిస్ లో మీరు చూస్తారు. థియరిటికల్ గా మీరు ఎన్ని విన్నా ప్రాక్టికల్ గా మీరు దిగినప్పుడే తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటనేది కూడా ఇస్తున్నాను. అండ్ ఈవెన్ ఈ టికెట్ టేప్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. నార్మల్ గానే మీకు అన్ని ఫీచర్లు ఇందులో అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఒకవేళ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే డైలీ 45 కోడ్ ని యూజ్ చేసుకోండి. సో మీ హోంవర్క్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తర్వాత వచ్చే వీడియోలో ఇంకొంత థియరీ ఈ సెక్టార్ రిలేటెడ్ గా మీకు చెప్పాలి. ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది కదా, గతంలో హాస్పిటల్ ఎలా ఉండేవి ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ లో, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, ఒకప్పుడు అందరూ హేట్ చేసిన హాస్పిటల్స్ ఎందుకు ఇప్పుడు అందరూ చాలా వాల్యూ ఉంటుందని ఎలా ముందుకు వెళ్తున్నారు, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎందుకు ఇంతలా పెట్టుబడులు చేస్తున్నారు, దీన్ని మాట్లాడుకుంటూ వీటి ఒక గ్రోత్ డ్రైవర్స్ ఏంటి, ఎందుకు హాస్పిటల్స్ కమింగ్ టైమ్స్ లో పెరిగే అవకాశం ఉంది, ఆ లాజిక్స్ ని మాట్లాడుకుంటూ వీటికి ఉన్న రిస్క్ ని కూడా గవర్నమెంట్ సైడ్ నుంచనే కాదు ఉంటున్న వేరియస్ రిస్క్ ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటున్న మిగిలిన 12 హాస్పిటల్స్ ని కూడా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసుకుంటూ ఇలా ఒక కంపారిటివ్ టేబుల్, వాటి వాల్యుయేషన్ మెట్రిక్స్, ఫైనాన్షియల్ మెట్రిక్స్ వీటిని కూడా మనం ఒకసారి వన్స్ అట్ ఎ టైం అన్ని హాస్పిటల్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటూ వాటిని ఒక ఆర్డర్ లో పెట్టుకొని ఈ హాస్పిటల్ సెక్టర్ అనాలిసిస్ ని నెక్స్ట్ వీడియోతో మనం ముగిద్దాం. దీనిపై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కొంచెం లాగ్ అవుతుందనా లేకపోతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నీడ్ లేదు, ఇంకా బ్రీఫ్ గా ఇంకా టైం ని తగ్గించి చెప్పుండొచ్చు అనే మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో చెప్తే అవి నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.